రెండు రాష్ట్రాల కాంగ్రెస్ దిగ్గజాల మధ్య కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి సంజీవరావు పేరుతో పోస్టల్ కవర్ రిలీజ్ అయింది. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో పాటు సీనియర్ నేతలు కూడా అటెండ్ అయ్యారు. సంజీవరావు సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మళ్లీ ఒకే స్టేజ్ పై కలిశారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి సంజీవరావు పేరుతో పోస్టల్ కవర్ రిలీజ్ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు హాజరయ్యారు. సంజీవరావుతో తమకున్న అనుబంధాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు గుర్తు చేసుకున్నారు. ఇక సంజీవరావు పేరుతో విడుదలైన పోస్టల్ కవర్ ను పళ్లంరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. రాజకీయంగా వ్యక్తిగతంగా తన తండ్రిని చూసి ఎంతో నేర్చుకున్నానని పళ్లంరాజు అన్నారు. మా తండ్రి గారిని నేను చూస్తూ నేను ఎన్నో విషయాలు గ్రహించాను, నేర్చుకున్నాను. ఒక మానవుడిలాగా ఉండడానికి, ఒక మంచి మానవుడిలాగా రూపం చెందడానికి నేను కృషి చేస్తున్నాను కూడా, ఈనాటి కూడా కృషి చేస్తున్నాను. ఆయన మన దేశానికి ఒక ప్రోయాక్టివ్ ఎలక్ట్రానిక్ పాలసీని రూపకల్పన చేసి దేశానికి ఆ లిబరలైజేషన్ తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా వచ్చేలాగా పునాది వేసిన గొప్ప మనిషిగా నేను భావిస్తున్నాను. సాంకేతిక రంగంలో దేశానికి సంజీవరావు సేవలు అమూల్యమన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ కెన్ బి డివైడెడ్ టు 2 stages, బిఫోర్ సంజీవరావు, ఆఫ్టర్ సంజీవరావు. ఐ థింక్ దట్ గివ్స్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది ఎలక్ట్రానిక్ సెక్టర్. వారు నేనంటే కూడా బాగా ఇష్టపడేవారు. హి వాస్ వెరీ అఫెక్షనేట్ టు మీ. దేశంలో సాంకేతిక విప్లవానికి సంజీవరావు కారణమన్నారు మాజీ ఎంపీ వివేక్. తన బాల్యంలో సంజీవరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు చెప్పారు. వారు ఏదైతే టెక్నాలజిస్ట్ గా ఉండి రాజకీయాలలో వచ్చి ఒక ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీలోనే ఒక మంచి పని చేసి దేశానికి ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్లో పాల్గొనడంలో సంజీవరావు గారు ఉన్నారు. నేను మా అన్నగారు వినోద్ గారు ఇద్దరము చిన్న ఉన్నప్పుడు సంజీవరావు అంకుల్ గారి దగ్గర ఢిల్లీలో వారితో కూర్చొని మాట్లాడి వారు చాలా ఎంకరేజ్ చేసేది మాకు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా అంతా ఒక్కటేనని టీఆర్ఎస్ ఎంపీ కేకే కామెంట్ చేశారు. మేము కోరుకున్నది రెండు రాష్ట్రాలే కానీ రెండు ప్రజలు కాదు. దయచేసి మీరు ఒక్కటిన్నది, మనం రెండు రాష్ట్రాలుగానే విడబెట్టాం కానీ రెండు ప్రజలుగా కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల రాకతో సంజీవరావు పోస్టల్ కవర్ రిలీజ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.